అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్‌కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? చాలా స్పెషలే. వెజిటబుల్ సిగార్స్. ఇవి మీరనుకునే సిగార్స్ కాదు. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, కరకరలాడుతూ మధ్యలో మంచి వెజిటబుల్ స్టఫింగ్‌తో ప్రిపేర్ చేసిన సిగార్స్. ఈ వీకెండ్ స్పెషల్ అయినా అనుకోండి. ఈ వీడియో కంప్లీట్గా ఫాలో అయ్యి నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ యూస్ చేసుకొని టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు మీరు కూడా ఒకసారి ట్రై చేశారంటే స్ట్రీట్ ఫుడ్ని, బేకరీ స్టైల్ ఫుడ్ని కూడా మరిపిస్తాయి. ఇప్పుడైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి నా రెసిపీ నోటిఫికేషన్స్ కోసం. రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా పిండి తీసుకొని కొంచెం చిటికెడు ఉప్పు, ఇంచుమించుగా 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని చపాతీ పిండి మిక్స్ చేసుకున్నట్టే ఈ పిండి కూడా మనం మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని సాఫ్ట్గా చపాతీలాగా చేసుకుంటాం, రోల్ చేసుకుంటాం. కాబట్టి కరెక్ట్ కన్సిస్టెన్సీతో కరెక్ట్గా మిక్స్ చేసుకుంటే మనం చేసుకున్నవి షీట్స్ చాలా పలుచగా థిన్గా వస్తాయి. ఇప్పుడు వేరొక పాన్ లేదా కడాయి తీసుకొని కొంచెం వెల్లుల్లి రవ్వ ముక్కలు, మీకు టేస్ట్కి సరిపడినంతగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి వేగిన తర్వాత తురుముకున్న క్యారెట్, క్యాబేజ్, పొటాటో, ఈ వెజిటేబుల్స్ మీకు అవైలబుల్గా లేకపోతే మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే అవి వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అవి కొంచెం మగ్గాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తగినంతగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా రోస్ట్గా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్టఫింగ్ అంతా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సిగార్స్ చేసుకోవడం కోసం వేరొక చిన్న గిన్నెలో కొంచెం మైదా పిండి వేసి 1 లేదా 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసుకొని ఒక పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇందాక మనం కలుపుకొని పెట్టుకున్న పిండి 10 నిమిషాలు అయ్యింది కాబట్టి రెస్టింగ్ టైం అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని మనం ఎలాగైతే చపాతీ చేసుకుంటామో, పుల్కా చేసుకుంటామో అలాగే స్ప్రెడ్ చేస్తూ, కాకపోతే ఇంకా థిన్గా పల్చటి షీట్ లాగా ప్రెస్ చేసుకోవాలి. పొడిపిండి మధ్య మధ్యలో ఎక్కువగా వేసుకొని ప్రెస్ చేసుకుంటే మీకు ఈజీగా షీట్స్ ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయిన తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకొని ఒక చపాతీని 4 ఈక్వల్ పోర్షన్స్గా మీరు డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా మైదా పిండి పేస్ట్, సో ఈ మైదా పిండి పేస్ట్ని అప్లై చేసుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టి సిగార్ షేప్లో నేను చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి. మనం మైదా లేదా కార్న్ పేస్ట్ అంటాము, అది అప్లై చేసుకొని దాని మీద స్టఫింగ్ పెట్టుకోవడం వల్ల తర్వాత ఫ్రై చేసుకునేటప్పుడు స్టఫింగ్ సిగార్స్లో నుంచి బయటకు వచ్చేయకుండా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నాక లాస్ట్ అటాచ్మెంట్ ఊడిపోకుండా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మైదా పేస్ట్ని కొంచెం పెట్టి స్టిక్ చేస్తే మన సిగార్ రోల్ రెడీ అయిపోయినట్టే. ఇదే విధంగా మిగతా సిగార్స్ అన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకునే ఆయిల్ సిగార్స్ కొంచెం ములిగేంత వరకైనా సరిపడినంతగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం రోల్ చేసుకున్నప్పుడు సిగార్ లోపల లేయర్స్ ఫ్రై అవ్వవు. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి కిచెన్ టిష్యూ మీద సెపరేట్ చేసుకుంటే ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారు కదా, సింపుల్గా మన వెజిటేబుల్ సిగార్స్ రెడీ. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. లోపల స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్కి, బేకరీ స్టైల్ ఫుడ్కి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుంది. కాకపోతే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో, పర్ఫెక్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ రెసిపీ మీరు చేసుకోండి. టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో చూద్దాం. మైదా పిండి, ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పిండిని ఖచ్చితంగా 15 నిమిషాల పాటు రెస్టింగ్ టైం ఉంచుకోవాలి. లోపల స్టఫింగ్ కోసం వెజిటబుల్స్ ఎప్పుడు సన్నగా తురుముకోవాలి. పీసెస్గా కట్ చేసుకుంటే మనం రోల్ చేసుకునేటప్పుడు బయటికి వచ్చేస్తాయి. కాబట్టి సన్నగా తురుముకున్న వెజిటబుల్ స్టఫింగే యూస్ చేయండి. సిగార్ రోల్ చేసుకునేటప్పుడు లాస్ట్లో మైదా పిండితో అటాచ్ చేయకపోతే రోల్ అంతా విడిపోయి లోపల ఉన్న స్టఫింగ్ అంతా నూనెలోకి స్ప్రెడ్ అయిపోతుంది. సో నూనె అంతా పాడైపోతుంది. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి బేకరీ స్టైల్ అండ్ స్ట్రీట్ స్టైల్లో మంచి వెజిటబుల్ సిగార్ రెడీ చేసి ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి. ఇంకా మరెన్నో డెలిషియస్ అండ్ యూనిక్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అన్వితాస్ కుక్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తేనే నా రెసిపీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంతవరకు సెలవు అండ్ నమస్తే.